హలో గాయ్స్, మనకి సీజనల్గా దొరికే వెజిటేబుల్స్లో కాలీఫ్లవర్ ఒకటండి. సో అది ఎక్కువగా దొరికే ఈ టైంలో కాలీఫ్లవర్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటరు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పక్కన పాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే చూసారు కదా, ఇవి చక్కగా ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి సిమ్లో మెత్తగా టమాటాలను మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. పసుపు అవసరం లేదండి, ఆల్రెడీ ముక్కల్లో మనం వేసాం కదా. కారం వేసి కారం వాసన స్మెల్ పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి హైలో ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం. ఇది వైట్ రైస్ అండ్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.